మరి ప్రార్థన ఎలా చేయాలి? ఎవరి ప్రార్థన దేవుడు వింటాడు? మరి ఎవరి ప్రార్థన దేవుడు వినడు? కొంతమంది మనం చూసినట్లయితే భక్తిహీనులు కూడా నా ప్రార్థన దేవుడు వింటాడు. నాకు అనేకమైన ఆ కార్యాలు దేవుడు నా పట్ల చేయిస్తున్నాడు అని నేటి దినాల్లో భక్తిహీనులు కూడా ఎన్నో మాటలు చెప్తుంటారు. మరి వాస్తవానికి దేవుడు మన ప్రార్థన వింటున్నాడా? మరి దేవుడు మన వైపు చూస్తున్నాడా? దేవుడు మనతో మాట్లాడుతున్నాడా అని మనలో మనము ఆలోచన చేసుకోవాలి. మనలో మనము ప్రశ్నించుకోవాలి. ప్రార్థన చేస్తున్నాము, ఆ ప్రార్థన దేవుని యొద్దకు చేరుతుందా? ప్రార్థన చేస్తున్నాము, ఆ ప్రార్థనకు ప్రతిఫలము దేవుడు మనతో మాట్లాడుతున్నాడని కొంత మనము దేవుని వైపు నమ్మకంగా తేరి చూడాలి. ఇక్కడ ఏమని ఉందంటే, మరి యూదయ రాసిన పత్రికలో, ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు, ప్రార్థన అనే మరి పునాది మీద మనల్ని మనము కట్టుకోవాలంట. మరి అంతే మాత్రమే కాకుండా పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. పరిశుద్ధాత్మ మరి మనము పొందుకొని మనము ప్రార్థన చేయాలి. చాలా మటుకు మనము పరిశుద్ధాత్మ మరి కొంతమందితో మరి దేవుడు అనేకమైన కార్యాలు చేస్తుంటాడు. మరి పరిశుద్ధాత్మలో మళ్ళీ ప్రార్థన ఎలా చేయాలి అని మనలో మనకు సందేహం ఉంటుంది. మరి చాలా మట్టుకు మరి పరిశుద్ధాత్మ మనం ప్రార్థన చేస్తున్నప్పుడు నిన్ను నువ్వు మర్చిపోయి దేవునితో మరి అనేకమైన విషయాలు, అనేకమైన ప్రార్థనలు, అనేకమైన మరి ఆ అనేకమైన విన్నవాళ్ళు మరి దేవునితో వినవచ్చుకుంటాం. మరి పరిశుద్ధాత్మలో నువ్వు ఆ యొక్క వరాన్ని పొందుకున్నప్పుడు మరి నీ ప్రార్థన అలాగే ఉంటుంది. మరి మామూలుగా మనకు తెలియకుండానే మన యొక్క పాపాలకు ప్రాయశ్చిత్తము దేవునితో చేసుకుంటాం. మరి భక్తిహీనుల ప్రార్థన మరి ఎలా ఉంటుందంటే, వారు దేవుడు నాతో ఈరోజు గొప్ప కార్యం చేశాడు, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, దేవుడు నన్ను ఇంకా ముందు నడిపించాలనుకుంటున్నాడు అని అనుకుంటారు. కానీ వారి ప్రార్థన కావచ్చు, మన ప్రార్థన కావచ్చు, దేవుడు వింటున్నాడా? అసలు దేవుడు ఉంటే మరి మన ప్రార్థన ఎలా ఉంది అని అనుకుంటే, ఆయన కోసమంట మరి యేసుక్రీస్తు నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు. మరి అంత మాత్రమే కాకుండా అపోస్తుల కార్యంలో ఒక మాట ఉంటుంది. అపోస్తుల కార్యము 10వ అధ్యాయము 2-4 వచనాల్లో మనం చూసినట్టయితే, అపోస్తుల కార్యము 10వ అధ్యాయము మరి 2-4 వచనాల్లో మనం చూసినట్టయితే, ఇక్కడ మన ఒక మనిషి కనిపిస్తాడు. మరి దేవుని నమ్మాలనే ఆశ కలిగి మనం ఉండాలంట. దేవుని నమ్మలేని ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. మరి ఎవరి ప్రార్థన మరి దేవుడు వింటాడంటే, దేవుని నమ్మాలనే ఆశ గల వారి ప్రార్థన దేవుడు వింటాడు. అసలు నేను ప్రార్థన చేస్తే మరి ప్రతిఫలము దేవుడు ఇస్తాడా? నేను ప్రార్థన చేస్తే మరి దేవుడు నా ప్రార్థన వింటాడా? కొందరు సందేహపడుతుంటారు. నేను ప్రార్థన చేస్తా గానీ దేవుడు నాతో మాట్లాడాడు, నేను ప్రార్థన చేస్తా గానీ దేవుడు నాకు జవాబు ఇవ్వడని వారిలో వారు కొందరు సందేహపడుతుంటారు. మరి మన ప్రార్థన దేవుడు వింటాడు, దేవుడు నా ప్రార్థన విని జవాబు ఇస్తాడు మరి అనే విశ్వాసము మనకు నమ్మకం ఉండాలి. మరి ఎవరి ప్రార్థన దేవుడు వింటారంటే, దేవుని నమ్మాలనే ఆశ గల వారి ప్రార్థన మరి దేవుడు మరి వింటారు. అపోస్తల కార్యము 2వ అధ్యాయము మరి 10వ అధ్యాయము మొదటి నుండి మనం చూసినట్లయితే, ఇటలీ పట్టణంలో నుండి మరి శతాధిపతి అయిన కొర్నేలు అనే ఒక భక్తుడు మరి
కైసరులో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవారై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడు. మరి చూడండి ఇక్కడ, మరి కొర్నేలు అనే ఒక భక్తుడు ఆ యొక్క పట్టణంలో తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలగా నడుచుకున్నాడు. ఇక మనం చూసినట్లయితే ఆయన యందు భయభక్తులు గల వారి ప్రార్థన దేవుడు ఉంటాడు. మరి అంత మాత్రమే కాకుండా దేవుని యందు భయభక్తులు గలవారై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట మరి దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూసి భయపడి, ప్రభువా, ఏమని అడిగెను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. మన ప్రార్థన మనం చేసినప్పుడు నా ప్రార్థన మరి దేవుడు వింటున్నాడు, నా ప్రార్థనకు జవాబు ఇస్తాడు అనే విశ్వాసము నమ్మకము మనకు ఉండాలి. మళ్ళీ ఇక్కడ చూసినట్లయితే మన ధర్మములు, మరి ఇక్కడ కొర్నేలు అనే భక్తుడు దేవుని ఎదుట మరి భయభక్తులేడలు మరి నడుచుకున్నాడు. దేవుని పట్ల ఒక నమ్మకంగా నడుచుకున్నాడు. ఈరోజు మనం నేటి దినాల్లో మనం చూసినట్లయితే దేవుని ఎదుట నమ్మకంగా నడుచుకుంటున్నామా, ఆయన ఎదుట మరి భయభక్తులుగా ఉంటున్నామా లేదని మనలో మనం ఆలోచన చేసుకోవాలి. మరి అవిశ్వాసులు కూడా ఉంటారు నేటి దినాల్లో. మరి నేను ఒక మనుషుని దగ్గర అనేకమైన ఆ ఏమంటారంటే అనేకమైన మరి అన్ని విధాలుగా మరి ఒక వ్యక్తి ఆ అన్ని విధాలుగా మరి ఒక వ్యక్తి బలపడ్డారు. అంటే ఆర్థికంగా కావచ్చు, మరి అనేకమైన విషయాల్లో ఆ వ్యక్తి బలపడ్డారు. ఆ వ్యక్తి అంటాడు, నేను ప్రార్థన చేయగా నాతో ₹1 లేదు. నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు రాత్రికి ₹1,00,000 దేవుడు నాకు అనుగ్రహించాడంటాడు. అంటే మనం చూసినట్లయితే ఆ వ్యక్తి ఈ లోకంలో ఎలాగ జీవించాడు, ఈ లోకంలో మరి ఆ దేవుడు అంటే ఇలాగ ఉంటాడంటే మనుషులైతే ఆ వ్యక్తిని అసహించుకుంటారు. అంటే అన్ని విషయాల్లో మరి ఆ ఏమంటారు, దేవుడు అంటే అవిశ్వాసంతో ఉంటాడు. అలాంటి వ్యక్తులు కూడా మరి నేటి దినాల్లో మనం చూస్తున్నాం. అంటే ఆ అపవాది కూడా కొందరు ప్రేరేపించి దేవుడు నాతో మాట్లాడారు, దేవుడు నాతో అనేకమైన కార్యాలు జరిగించాడు, నాతో ఏమీ లేనప్పుడు కూడా మరి ఆ దేవుడు నాకు అన్ని విధాలుగా సహకరించాడని కొంతమంది అవిశ్వాసులు కూడా మరి నేటి దినాల్లో చెప్పుకుంటారు. కానీ వాస్తవానికి మనము ప్రార్థన చేస్తే దేవుడు వింటున్నాడా? మనం ప్రార్థన చేస్తే దేవుడు మనతో జవాబిస్తున్నాడు. మనం ప్రార్థన చేస్తే అన్ని విషయాల్లో మరి దేవుడు ఆ నన్ను ముందుకు నడిపిస్తున్నానే ఆలోచన మనకు ఉండాలి. మరి దేవుడు అంటున్నాడు మరి కొర్నేలి భయభక్తులు మరి చూసినట్లయితే మనము భయభక్తులు గలవారై ఉండి ప్రజలకు బహు ధర్మములు చేస్తున్నారు. మరి నేటి దినాల్లో మనము ఎవరన్నా మరి అనుకోకుండా మన తోటికి వస్తే మరి వారిని కొంత మట్టుకు మనము చూసినట్లయితే అసగించుకుంటారు. అంటే దేవుని ప్రేమ మనం క్రియల్లో మనం చూపించాలి. దేవుని ప్రేమ మరి ఇతరులకు అనేకులను నడిపించాలి. మరి ఇక్కడ చూసినట్లయితే అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా, ఏమని అడిగిన. అందుకు దూత, నీ ప్రార్థనలన్నీ నీ ధర్మము కార్యములను దేవునికి సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ప్రార్థన చేసినప్పుడు అనేకమైన మార్లు మనము ఎలాగ జీవిస్తున్నాము, ఎలాగ లేదు, నా ప్రార్థన దేవుడు వింటున్నాడని మరి ఆలోచన కాకుండా దేవుడు నా ప్రార్థన వింటాడు, మరి దేవుడు నా ఇట్లా అనేకమైన కార్యాలు చేస్తాడని మరి ఆశ కలిగి మనం ఉండాలి. అంతే మాత్రమే కాకుండా మరి కీర్తనలో మరొక మాట ఉంటుంది,
కీర్తనలు 32 అధ్యాయము 6 వచనంలో భక్తి గల వారందరి ప్రార్థన దేవుడు వింటాడంట. భక్తి గల వారందరి ప్రార్థన దేవుడు వింటాడంట. చూద్దాం, ఆ మాట చూసుకుందాం. చూడండి, కీర్తనలు 32 6 కావున నీ దర్శన కాలమందు భయభక్తులు అందరూ నిన్ను ప్రార్థించెదరు. మరి చూడండి, ఆయన దర్శన కాలమందు భయభక్తులు అందరూ ఆయనకు ప్రార్థన చేయుదురు. అంతే మాత్రమే కాకుండా మరి తన అతిక్రమములను పరిహారం నొందినవాడు, తన పాపములను ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. మరి పాపం చేసుకుంటే కూడా చాలా మంది, నేను ప్రార్థన చేస్తున్నాను, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, మరి దేవుని ఎడల అనేకమైన కార్యాలు నేను చూస్తున్నాను అంటారు. కానీ మన పాపాలు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. అన్ని విషయాలకు కూడా మనము మరి నమ్మకంగా జీవించాలి. అన్ని విషయాలకు కూడా మనము దేవుని యందు భారం వేసుకుని ముందుకు నడచాలి. భయభక్తులు గారు అందరి ప్రార్థన దేవుడు వింటాడంటే, మరి చూడండి, మనము పాపము పెట్టుకొని ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? లేకుంటే మనతో దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు? లేకుంటే నేను ఎలాగ దేవుని పట్ల మరి ప్రార్థన చేస్తాను, మనం పరీక్షించుకోవాలి. దేవుని బిడ్డారా, మరి ఇక్కడ దావీదు మహారాజు అంటున్నాడు, తన అతిక్రమములను పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. చూడండి, మన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. మరి అప్పుడు మనము ప్రార్థన చేసినప్పుడు దేవుడు వింటాడు. అంతే మాత్రమే కాకుండా సామెతలు 15:8 యథార్థవంతుల ప్రార్థన దేవుడు వింటాడు. యథార్థవంతుల ప్రార్థన దేవుడు వింటాడు. క్రితం ఆ మాట చదువుకుందాం. 15:8 భక్తిహీనులు అర్పించి బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరములంట. మరి భక్తిహీనులు అనగా మరి దేవుని నమ్మిన వారు కావచ్చు, మరి దేవుని నమ్మి మరలా లోకంలో ఉన్నవారు కావచ్చు. అలాంటి భక్తిహీనులంట మరి కొన్ని బలులు అర్పిస్తుంటారు, కొన్ని మరి అర్పణలు అర్పిస్తుంటారు. మరి అర్పించి కూడా మరి చూడండి, భక్తిహీనులు అర్పించి బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరములు. చూడండి, యథార్థవంతుల ప్రార్థన దేవుడు వింటాడంట. మనం నమ్మకంగా మనలో ఆ మనం ఉన్నట్లుగా మనం మరి కొంతమంది అన్నీ కూడా కల్పించుకొని నాకు దేవుడు అన్ని చేశాడు అని అనుకోకుండా మనకున్న దాంట్లో మరి బీదలను కనకరించడం కావచ్చు, ఎదవరాలను మరి ఆ ఆదుకోవడం కావచ్చు, మరి అనేక వాళ్ళని కూడా మనలోకి ఉన్న దాంట్లో కూడా మరి దేవుడు చూపించిన ప్రేమలు మరి ఇతరులకు కూడా చూపించి మనం ప్రార్థన చేసినప్పుడు, మన యథార్థతతో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన మన పట్ల మరి అనేకమైన కార్యాలు కూడా చేస్తాడు. మరి యథార్థవంతుల ప్రార్థన దేవుడు వింటున్నాడు. అంతే మాత్రం కాకుండా నీతిమంతుల ప్రార్థన దేవుడు వింటున్నాడు. అదే 15 మరి 29 వచనంలో చూసినట్టయితే, మరి చూడండి, భక్తిహీనులు యెహోవా భక్తిహీనులు భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు, నీతిమంతుల ప్రార్థన ఆయనకు మరి అంగీకరించును. మరి చూడండి ప్రియమైన దేవుని బిడ్డారా, భక్తిహీనులంట మరి యెహోవా వారికి అలాంటి వారికి దూరంగా ఉంటాడంట. భక్తిహీనులకు దేవుడు దూరంగా ఉంటున్నాడంట. కానీ మరి నీతిమంతునికి దేవుడు మరి నీతిమంతుని ప్రార్థన ఆలకిస్తున్నాడు. మనము మన భక్తి ఎలాగ ఉంది, మన భక్తి జీవితం ఎలాగ ఉంది, మరి దేవునికి అనుకూలంగా మనము జీవిస్తున్నామా, మరి లోకానికి అనుకూలంగా మనం జీవిస్తున్నామని మనలో మనం ఆలోచన చేసుకోవాలి. మరి చూడండి, మనము దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీకు తెలియకుండా అనేకమైన
మేలులు, అనేకమైన ఆశీర్వాదాలతో మరి నిన్ను ముందుకు నడిపిస్తాడు. అనేకమైన దీవెనలతో దేవుడు నింపుతాడు. యథార్థవంతుల ప్రార్థన దేవునికి మరి చాలా మరి ఆ ఇష్టం అంటున్నాడు. మరి దురాశ పెట్టుకొని మరి నేను ప్రార్థన చేస్తున్నాను, దేవుడు వింటున్నాడు అని అనకుండగా మరి భక్తిహీనులకు మరి దేవుడు దూరంగా జీవిస్తున్నాడు, దూరంగా ఉంటున్నాడు. అంతే మాత్రమే కాకుండా మనము మరి నీతిమంతులుగా, తర్వాత యథార్థవంతులుగా, తర్వాత భక్తి గల వారిగా, తర్వాత దేవునికి మరి ఆ ఇష్టానుసారంగా మనం జీవించినట్లయితే అప్పుడు మరి ఇవన్నీ కూడా దేవుడు, మనము ప్రార్థన చేసిన వాళ్ళు కూడా మరి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మరి అన్ని విషయాల్లో కూడా దేవుడు మనల్ని నిలబెట్టి ఇంకా మరి తన పరీక్షల్లో కావచ్చు, మరి ఇంకా అనేకమైన విషయాల్లో దేవుడు నిన్ను బలపరిచి మరి ముందుకు నడిపిస్తాడు. ఇప్పుడు దేవుని బిడ్డారా, మరి మనము చేసే ప్రార్థన ఎలాగ ఉంది, మనం చేసే ప్రార్థన జీవితము ఎలాగుందో మనం పరీక్షించుకోవాలి. మరి నేను చెప్పాను కదా, మరి ఒక వ్యక్తి మరి చాలా డబ్బు ఉన్నవాడు, అలాంటి వ్యక్తి ఆ ఏమీ లేదు, నేను ప్రార్థన చేసినప్పుడు ₹1,00,000 నా వద్ద ఉన్నాయంటే ఎవరైనా నమ్ముతారంటే అది కొంతవరకు నమ్మని విషయమే. మామూలుగా లోకస్తులు ఏమనుకుంటారంటే ఆయనకు ఏమైంది, ఆయన అన్ని విషయాలు మరి మంచిగా ఉన్నాడు, డబ్బు ఉంది, అంతా ఉంది అనుకుంటారు. కానీ ఏమి లేని వాడు ప్రార్థన చేసినప్పుడు మరి వాని వద్ద ఏమి లేకున్నా మరి దేవునికి మొరపెట్టినప్పుడు వానికి దేవుడు అనుగ్రహించే దీవెన వేరుగా ఉంటుంది. ఆ దీవెన మనం పొందుకోవాలంటే మన ప్రార్థన దేవుని యొద్దకు చేరుతుందా లేదని మనలో మనం ప్రశ్నించుకోవాలి. మనలో మనము మరి ఆత్మతో మరి దేవుని మనం అడగాలి. దేవ, మరి నన్ను అన్ని విషయాల్లో మరి ఆశీర్వదించు. నీకు నమ్మకంగా జీవిస్తాను, తర్వాత భయభక్తులుగా ఉంటాను, తర్వాత యథార్థవంతులుగా ఉంటాను, నీతిమంతులుగా ఉంటాను. మరి అన్ని విషయాలు కూడా మరి ఎదవరాళ్ళను మరి ప్రేమించాలి. మరి ఏమీ లేనట్టి వారు మరి మనం చూస్తున్నట్టయితే మరి రోడ్ల మీద మరి ఆ అనేకులు మరి ఆకలి దప్పులు తలమొట్టిస్తుంటారు. అలాంటి వారిని మనం కనికరించాలి, అలాంటి వారిని మనము ప్రేమించాలి. అలాంటి వారిని మనం దగ్గరకు గుంచుకున్నప్పుడు, ప్రభు నేను పలానామకు నేను సహకారిగా ఉంటున్నాను, పలానామకు నేను మరి కొంత సహాయం చేశానని నీవు ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన వింటాడు. అనేకమైన దీవెనలతో మనల్ని ముందుకు నడిపిస్తాడు. కాబట్టి మనం చేసే ప్రార్థన దేవుడు వింటున్నాడా, మనం చేసే ప్రార్థన మరి దేవుడు విని మనకి ఏ విధంగా మనము ప్రతిఫలం పొందుకుంటున్నామని ఆలోచన మనం చేసుకోవాలి. కాబట్టి మరి అన్ని విషయాలు మనకి దేవుడు తోడుగా ఉండాలంటే మన ప్రార్థన దేవునికి దగ్గరగా ఉంటుందా, మనం చేసే ప్రార్థన దేవుడు వింటున్నాడని మనలో మనం ప్రశ్నించుకోవాలి. మన ఆత్మ ఆ ఎలా ఉంది, దేవునికి దగ్గరగా ఉందా, దూరంగా ఉందా, లోకంలో ఉందా, లేకుంటే దేవునికి ఇంకా అనుసంధానంగా ఉందని మనం పరీక్షించుకోవాలి. కాబట్టి మనం చేసే ప్రార్థన దేవునికి నమ్మకంగా ఉండాలి, భయభక్తులుగా ఉండాలి. ప్రార్థన చేసేటప్పుడు భయభక్తులుగా జీవించాలి. మరి ఒక సంఘ పెద్ద అంటాడు, ప్రార్థన చేస్తాడు, తర్వాత ఇక్కడ పాపం చేస్తాడు, పాపం చేసి మరలా దేవుని ఎదుట ఒప్పుకుంటాడు. అలాగ కొంతమంది విశ్వాసులు నా దగ్గరకు వచ్చి, ఈయన ఎప్పుడు మరి లోకంలో అనేకమైన అలవాట్లు ఉంటాయి, మరి ప్రార్థన చేస్తాడు మరలా అక్కడ ఒప్పుకుంటా అంటే ఏమో ఆయనకు అలాగ ఉందేమో, ఇక్కడ పాపం చేసి మరలా దేవుని ఎదుట ఒప్పుకునే అలవాటు ఉందేమో, అలాగే జీవిస్తుంటాం. కానీ మనము అన్ని విషయాలకు కూడా దేవునికి భయపడి దేవునికి నమ్మకంగా జీవిస్తే దేవుడు మన పట్ల అనేకమైన కార్యాలు చేస్తాడని మనం విశ్వసించాలి. అప్పుడు మరి అనేకమైన దీవెనలు మనం పొందుకుంటాం, దేవుని ఎదుట అనేకమైన ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. భయభక్తులు కలిగి నడుచుకోవాలి, తర్వాత నీతిమంతులుగా ఉండాలి, తర్వాత దేవుడు మరి మన ప్రార్థన వింటాడనే విశ్వాసంతో మనం ఉండాలి. అనేకమైన ఆశీర్వాదాలతో మనం ముందుకు నడిపిస్తాడు, అనేకమైన దేవునితో మనం నింపుతాడు. దేవుడు కొద్ది మరలు దీవించి ఆశీర్వదించును గాక.